గ్రహణం ఈ రాజాది నవనాయకుల మీద ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. 2-3 రోజుల క్రితం ఏం జరిగిందో చూసాం మనం. ఇవాళ జరిగింది కాబట్టి దాంట్లో ఏంటంటే ఈ గ్రహణం వల్ల ప్రపంచ దేశాల చాలా దేశాలకు అరిష్టం. నా దృష్టిలో అయితే ట్రంప్ ఆయుర్భంగానికి అవకాశం ఉంది ఆయన వ్యక్తిగత జాతకం ప్రకారం. ఓకే, ఎందుకు అంటే ఇది యుద్ధం జరుగుతోంది కంటిన్యూస్గా ఒక దేశంతో ఒక దేశం, ఇంకో దేశంతో ఇంకో దేశం. యూరోప్ ఖండం చాలా వరకు నాశనం అవ్వబోతోంది. ఇది జరిగేటువంటి పరిణామాల కింద చెప్పచ్చు. ఎందుకు అంటే నేనే చెప్పాను, ఈ 2026 ప్రారంభమైన తర్వాత ఇటలీ మీద తీవ్రమైనటువంటి సముద్ర ప్రభావం వల్ల నష్టం ఉంటుందని. వెంటనే తుఫాన్ వచ్చింది, దానివల్ల ఎఫెక్ట్ అయింది. ఇటలీ చాలా నష్టపోయింది వరుసగా. ఇటలీ మీదకి కొన్ని నగరాలు తుఫాన్తో వరదలు వచ్చే చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు జరిగే దాంట్లో యూరోప్ ఖండం తీవ్రమైన నష్టాన్ని గురి కాబోతున్నది. అదేవిధంగా వచ్చేసి పసిఫిక్ సముద్రం మధ్యంలో ఉండేటువంటి దేశాలు, ఆస్ట్రేలియా కావచ్చు, జపాన్ కావచ్చు, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు కావచ్చు, ఈ దేశాల్లో సముద్రం నుంచి వచ్చేటువంటి ఉపద్రవాల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతున్నది. దాంతోపాటుగా జరిగేటువంటిది విపరీతమైనటువంటి కంటేజియస్గా ఉండేటువంటి అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఎందుకు అంటే పుబ్బా నక్షత్రం సహజంగా ఏంటంటే అలాంటి నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్ర స్వభావం. అందులో ఏంటంటే దీంట్లో 4 గ్రహాలు ఎదురుగుండా ఉన్నాయి రాశిలో, వాటి దృష్టి అనుకోండి. లేదంటే సమసప్తకంలో ఉన్నాయి. చంద్రుడు, రవి, కుజుడు, అలానే బుధుడు, రాహు, అలానే చంద్రుడు, కేతువు వల్లది ఏంటంటే ప్రభావం ఫస్టే మీకు చెప్పాను, కనపడని ప్రభావం ఎక్కువ ఉంటుంది. విధ్వంసం బయటికి కనపడేది వేరు, అంతర్గతంగా జరిగే విధ్వంసం వేరు. కేతు అనే వాటికి తలలేదు. అందువల్ల కేతుగ్రస్త గ్రహణంలో ఏంటంటే అనాలోచితంగా చేసేటువంటి చర్యలు, ఆలోచన లేకుండా ఎవడో ఏదో చేసుకెళ్ళిపోతాడు. దానివల్ల నష్టం అనేది తీవ్ర స్థాయిలో జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కొన్ని దేశాలు ప్రపంచ పటంలో కనుమరుగైపోతాయి. అంత తీవ్రమైన విధ్వంసం జరగడానికి ఈ గ్రహణం కారణం అవుతుంది. సో యుద్ధాలు ఇంకా జరుగుతాయంటున్నారు? ఖచ్చితంగా జరుగుతాయి, ఎక్కువ జరుగుతాయి.